నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం గూడూరు మండలం దేవిపాళెం పంచాయతీ అనాథ పిల్లల హాస్టల్లో ది పీపుల్ వెల్ఫేర్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఫౌండర్ పోతేగుంట మల్లికార్జున ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని కోరారు. ముఖ్యంగా పరీక్షల్లో 100% సాధించాలని కోరారు. తమ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తమ ట్రస్ట్ ద్వారా 100% సాధించిన విద్యార్థులకు 2,000 రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. మీ బంగారు భవిష్యత్తును నిర్ణయించేది మీ చదువేనని పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మల్లికార్జునను ప్రశంసలతో ముంచెత్తారు. పోతేగుంట చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. రాబోయే 10 పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించి దేవిపాళెం అనాథ హాస్టల్కు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం పోతేగుంట చేతుల మీదుగా విద్యా సామాగ్రి విద్యార్థులకు అందించారు. ఈరోజు గూడూరు మండలం దీపాలెం పంచాయతీలో హాస్టల్, అనాథ పిల్లల యొక్క హాస్టల్. ఈ హాస్టల్లో 10th క్లాస్ చదివే పిల్లలకి మెటీరియల్ అండ్ కిట్స్, జామెంట్రీ బాక్సులు, ప్యాడ్స్, పెన్నులు, ఇవన్నీ కూడా ఎందుకంటే చాలా నిరుపేదలు, అందరితో సమానంగా ఉండాలి, అన్నిటిలో మేము ముందున్నాము, మేము దేంట్లో వెనక లేము అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఎంకరేజ్ చేసి విద్య ఎందు మిమ్మల్ని ముందుకు నడిపించడానికి మా పీపుల్ వెల్ఫేర్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. ఎంతో కష్టపడుతున్నారు ఇళ్లలో. మీరు ప్రతి నిత్యం మీ తల్లిదండ్రులని, మీ తాత అవ్వల్ని చూస్తూనే ఉన్నారు. వాళ్ళు పడే శ్రమ, వాళ్ళు పడే కష్టం మీరు గమనిస్తున్నారు. కానీ ఆ కష్టం మీరు పడకూడదు. మీరు పడకుండా ఉండాలి అంటే మీరు ఇష్టముతో కష్టపడి చదివితే మంచి బంగారు భవిష్యత్తు అనేది మీకు ఏర్పడుతుంది. ఈ బంగారు భవిష్యత్తు రావాలంటే మీరు చేయాల్సింది బాగా చదువుకోవాలి. ఈ హాస్టల్ ఇక్కడ చాలా పరిశుభ్రత, అకామిడేషన్ చాలా చక్కగా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి వార్డును చాలా మంచివారు. మేము అప్పుడప్పుడు కూడా వస్తూ ఉంటాం, చూస్తుంటాం. ఏది కూడా ఇక్కడ లోటుపాట్లు అనేది లేకుండా సరైన సమయంలో సరైన పోషకాహారాన్ని మీకు కల్పిస్తూ ముందు నడుపుతున్నాడు అన్నమాట. కాబట్టి మీకు అందాల్సినటువన్నీ మీకు సమకూరుస్తున్నారు. ఇట్లా హాస్టల్ ద్వారా కానీ అక్కడ మీరు చదివే జిల్లా పరిషత్ హై స్కూల్లో గవర్నమెంట్ నుంచి రావాల్సినట్టు కూడా మీకు అక్కడ అందుతున్నాయి. ఫ్రీ ఎడ్యుకేషన్ మీకు ఉచితంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు విద్యని మీకు అందిస్తున్నారు. మీరు మంచిగా మంచి హృదయంతో కష్టపడి దానికి ఇష్టంగా చదవగలిగి మంచి మార్కులతో పాస్ అయ్యి పై స్థాయికి కానీ ఎదగగలిగితే మీ కుటుంబాల్ని మీరు అవలేలగా ముందుకి తీసుకెళ్లేదానికి ఉపయోగపడతారు. ఆటల్లో కూడా మీరు ముందుండాలి. ఓకేనా? చూసారా, నేను అప్పుడప్పుడు వచ్చి మీ స్కూల్లో నేను ఆటలు ఆడుతుంటాను, చూసారా? నేషనల్ వెళ్తుంటాను. మీరు కూడా అదనంగా ఒక ఉద్యోగానికి పోవాలంటే మనం చదువుతో పాటు ఏముండాలి? ఆటలు ఉండాలి. 3% ఇప్పుడు గవర్నమెంట్ ప్రజెంట్ ఉన్నటువంటి మన టీడీపీ ప్రభుత్వం ఆటలకి 3% పెట్టారు. చూసారా? మీరు రేపు కలెక్టర్ అవ్వాలన్నా, డిఎస్పీ అవ్వాలన్నా, వగైరా ఇంకే ఉద్యోగాలు పోవాలన్నా స్పోర్ట్స్ కోటాలో 3% ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మెన్షన్ చేశారు జీవోలో. కాబట్టి అది కూడా మీకు అవకాశం. మీకు తగ్గ ఆటలు ఎంచుకోండి, ఆటలాడండి. ఆ ఆటల వల్ల ఏమవుతుంది తెలుసా? మీ ఆరోగ్యం సుఖంగా ఉంటుంది, రోగాలు రావు, పరిశుభ్రంగా ఉంటారు. ఓకేనా? కాబట్టి బాగా చదువుకోండి. మిగతా క్లాసుల పిల్లలు ఉన్నారు కదా, మీరు కూడా ఇప్పటి నుంచి చదవండి.
ఇంకా మెరుగైన స్కూల్స్ ఉన్నాయి. నవోదయ స్కూల్ ఉంది, సైనిక స్కూల్ ఉంది, గురుకుల పాఠశాలలు ఉన్నాయి. మీరు చదవండి. ఇక్కడి నుంచి మీరు పై మంచి స్కూల్కి వెళ్ళాలంటే మీ వాటిని గారు చెప్పండి, మాకు తెలియపరుస్తారు. మేము ఆ స్కూల్లో చేర్చేదానికి కూడా నేను, అరుణ్ బాబు ఇలాంటి వాళ్ళు ఉన్నాం కదా, మీకు హెల్ప్ చేస్తాం మేము. మీరు ఎంతవరకు చదువుతారో, ఏ స్కూల్కి వెళ్తారో, పోవాలని మీకు ఆశ ఉందో మాకు చెప్పండి. మేము మీకు మేలు చేసేదానికి, హెల్ప్ చేసేదానికి ఎప్పుడూ కూడా మా సహాయ సహకారాలు మీకు ఎప్పుడు మా సంస్థ ద్వారా నేను ఎప్పుడు మీకు అందిస్తాను. ఓకేనా? కాబట్టి పీజీలు, పీహెచ్డీలు సులభంగా వాటంతటా అయిపోతుంటాయి. ఇక్కడ కొట్టాలి. ఇది సరైన మీకు నిర్ణయం చెప్పాను కదా. కొన్ని మీకు ఇంటర్లో డిగ్రీ లేకుండా కూడా 10th క్లాస్లో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఎస్ఎస్సి రైల్వే ఉంది. ఇలాంటివన్నీ కూడా మీకు పోస్టులు ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ 10th క్లాస్లో కానీ మంచి మార్క్స్ కానీ వస్తే డైరెక్ట్గా మీకు ఉద్యోగం వస్తుంది. చూసారా? ఇలా ఎన్నో గవర్నమెంట్ ఇలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ మీకు పై చదువు పోయేదానికి అవకాశం లేకపోయినా ఇక్కడ కష్టపడండి, మంచిగా కష్టపడండి, మంచి మార్కులు సంపాదించుకోండి. మీకు మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఓకేనా? కష్టపడతారా? మీరు ఈ 10th క్లాస్లో ఈ సంవత్సరం మంచి మార్కులు కానీ తెచ్చుకుంటే మీకు నేను 2500 రూపాయల లెక్కన ఎంతమంది ఉన్నారు ఇక్కడ అంతమందికి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇదే విధంగా మళ్ళీ ఒక మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి నేను చెక్కులు ఇస్తాను. నా సంస్థ పాస్ అవ్వాలి, మంచి మార్కులు సాధించాలి. కనీసం లీస్ట్ కౌంట్ 85% కన్నా దాటాలి. మీరు ఉండే పిల్లలు నా కాడ చెక్కు తీసుకోవాలంటే 85% కన్నా దాటాలి. నేను ఎందుకు మీకు అలా డెడ్ లైన్ నిర్దిస్తున్నానంటే 85% కన్నా దాటగలిగితే రేపు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అర్థమైందా? చదవండి, ఏం ఇబ్బంది లేదు. ఈ మంత్ 17వ తారీఖు మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకేనా? కాబట్టి బాగా కష్టపడి చదవండి, మంచిగా చదవండి. ఏం ఇబ్బంది లేదు. మంచి ఆరోగ్యం, మంచి వాతావరణం ఉంది ఇక్కడ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.